Hi dear students, welcome to Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic business law paper. Hi dear students, welcome to Sri Venkateshwara College, Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic business law paper, second year, fourth semester. Explain the topic. Consumers distributee. వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఏ వ్యక్తిపై అభియోగం చేయబడుతుందో అతడు అభియోగాలన్నీ వ్యతిరేకించినప్పుడు ఆ అభియోగాన్ని వ్యతిరేకించినప్పుడు న్యాయస్థానం ఇచ్చిన నోటీస్కు సమాధానం తెలుపక మౌనంగా ఉన్నప్పుడు వినియోగదారుడు వివాదం అనబడుతుంది. ఫిర్యాదులోని అభియోగము వివాదాంశము అగును. ఇక్కడ వినియోగదారుడు ఎవరైతే ఉంటారో వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు అంటే అతను ఇచ్చిన ఏదైనా మనం చెప్పాలి అనుకున్నప్పుడు సమాచారం ఫిర్యాదు ఇవ్వాలి అనుకుంటున్న కంప్లైంట్. ఇక్కడ వినియోగదారుడు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉంటుందో కంప్లైంట్ ఏ వ్యక్తిపై అభియోగం చేయబడుతుందో అతడు ఆ అభియోగాన్ని కానీ వ్యతిరేకించినప్పుడు న్యాయస్థానం ఇచ్చిన నోటీస్కు సమాధానం తెలుపక మౌనంగా ఉన్నప్పుడు వినియోగదారుని వివాదం అనబడుతుంది. ఈ కంప్లైంట్ ఏదైతే ఉంటుందో కంప్లైంట్లోని అభియోగములను అంటే ఫిర్యాదులోని అభియోగము వివాదాంశమును అగు. ఓకే, గూడ్స్ సరుకు, గూడ్ అని కూడా అనొచ్చు. సరుకు అమ్మకపు చట్టము 1930 ప్రకారం ఏ వస్తువులను సరుకులుగా నిర్ణయిస్తారో సరుకు ఫినిషింగ్ గూడ్స్ అంటాం కదా మనం. ఈ సరుకు అమ్మకపు చట్టం 1930 ఈ 1930 ప్రకారం సరుకు అమ్మకపు చట్టం 1930 ప్రకారం ఏ వస్తువులను సరుకులుగా నిర్ణయిస్తారో అట్టి వస్తువులన్నింటినీ కూడా సరుకులుగా భావించవచ్చు. వ్యాపారస్తుడు అనేవాడు బిజినెస్ మ్యాన్. ఉత్పత్తిదారుడు అమ్మకందారుడు వస్తువులను సరఫరా చేసేవాడు. ఈ వస్తువులు అంటే ఫినిషింగ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సరఫరా చేసేవాడని చెప్పచ్చు. డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. ఉత్పత్తిదారుడు అమ్మకందారుడు వస్తువులను సరఫరా మరియు డిస్ట్రిబ్యూట్ చేసేవాడని కూడా చెప్పచ్చు. పంపిణీ చేసేవాడు అంటే డిస్ట్రిబ్యూట్ చేసేవాడు, ప్యాకింగ్ చేసేవాడు మరియు సేవలను అందించేవాడు. ఇక్కడ పంపిణీ అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం,
ఫినిషింగ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, పూర్తిగా తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం. ఈ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ప్యాకింగ్ చేసేవాడు మరియు సేవలను అందించేవాడు అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఉత్పత్తిదారు అంటే డిస్ట్రిబ్యూటర్స్. ఈ ఉత్పత్తిదారుడు అంటే డిస్ట్రిబ్యూటర్ అని కూడా అనొచ్చు, లేదా ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూటర్స్ అని కూడా అనొచ్చు. ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూటర్స్ అని కూడా అనొచ్చు. వస్తువులను పూర్తిగా కానీ పాక్షికంగా కానీ తయారు చేసే వ్యక్తి. వస్తువులను పూర్తిగా కానీ పాక్షికంగా తయారు చేసే వ్యక్తి. సెకండ్ వన్ తయారైన విడి విభాగాలను కొనుగోలు చేసి, తయారు చేసి అసెంబ్లింగ్ చేసి తన పేరుతో అమ్మే వ్యక్తి. ఇతరులు, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇతరులు తయారు చేసిన వస్తువులను తన పేరుతో విడుదల చేసేవాడు. ఇతరుల తయారు చేసిన వస్తువులను తన పేరుతో విడుదల చేసేవాడు. ఫిర్యాదు అంటే కంప్లైంట్. ఫిర్యాదు అనేది ఏంటంటే కంప్లైంట్. వినియోగదారుడు ఎవరైతే ఉంటారో కన్జ్యూమర్స్. కస్టమర్ అనేవాడు వినియోగదారుడు అనేవాడు కన్జ్యూమర్. కస్టమర్ అనేవాడు ఖాతాదారుడు. ఇక్కడ కన్జ్యూమర్కి అలాగే కస్టమర్కి డిఫరెన్సెస్ చెప్పుకున్నాం, మన రిమైనింగ్ క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం. వినియోగదారుడు అనేవాడు, కన్జ్యూమర్ అనేవాడు వ్యాపారస్తునిపై లిఖితపూర్వకంగా చేసిన అభియోగాన్ని కంప్లైంట్ కానీ ఫిర్యాదు అని కూడా అంటారు, కంప్లైంట్ అని అంటారు. వినియోగదారుడు కన్జ్యూమర్ వ్యాపారస్తునిపై లిఖితపూర్వకంగా చేసిన అభియోగాన్ని కంప్లైంట్ అంటారు, ఫిర్యాదు అంటారు. వినియోగదారుడు తాను కొనుగోలు చేసిన వస్తువులతో లోపము ఉన్నదని కానీ లేదా తాను పొందిన సేవలలో కొరత ఉందని కానీ గుర్తించిన ఎడల ఈ చట్టము క్రింద ఏర్పడిన ప్రత్యేక స్థానాలలో ఒకదానిదే లిఖితపూర్వకంగా ఆ వ్యాపారస్తునిపై ఫిర్యాదు చేయవచ్చు, కంప్లైంట్ చేయవచ్చు. ఈ కోర్టులలో ఫిర్యాదు చేసిన తరువాత ఇతర కోర్టులలో దావా వేయరాదు. ఈ క్రింది సందర్భాలలో వినియోగదారుడు ఫిర్యాదు చేయవచ్చు. ఈ క్రింది సందర్భాలలో వినియోగదారుడు ఎవరైతే ఉంటారో వినియోగదారుడు ఫిర్యాదు చేయవచ్చును. ఫస్ట్ వన్ వచ్చేసరికి వ్యాపారస్తుడు అనుచిత వ్యాపార చర్యలు చేస్తున్నప్పుడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి తాను కొనుగోలు చేసిన వస్తువులలో నాణ్యత లోపించినప్పుడు. థర్డ్ వన్ వచ్చేసరికి వస్తువుల ప్యాకింగ్పై ముద్రించిన ధర కంటే ఎక్కువ వసూలు చేసినప్పుడు. లాస్ట్ పాయింట్ వచ్చేసరికి విక్రయించే సరుకును ఉపయోగించే పద్ధతిని, దానివల్ల ఫలితాలను గురించిన సమాచారాన్ని వ్యాపారి ప్రదర్శించాలనే నిబంధనలను
ఉల్లంఘించినప్పుడు. వ్యాపారి ప్రదర్శించాలనే నిబంధనలను ఉల్లంఘించినప్పుడు. నెక్స్ట్ వన్ ఏంటంటే, వినియోగదారుడు తాను పొందిన సేవలలో కొరత ఉన్నట్లు కనుగొన్న ఎడల కంప్లైంట్ చేయవచ్చు. వినియోగదారుడు అనేవాడు తాను పొందిన సేవలు ఏవైతే ఉంటాయో కొరత ఉన్నట్లు కనుగొన్న ఎడల ఫిర్యాదు అంటే కంప్లైంట్ అనేది చేయవచ్చు. ఇక్కడ కంప్లైంట్ నిర్వచనంతో తెలిపిన అంశాలపై ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే, ఈ ఫిర్యాదు అనేది నిర్వచనముతో తెలిపిన అంశాలపై వినియోగదారుడు తగిన న్యాయస్థానంలో అనగా జిల్లాలో కానీ రాష్ట్ర కమిషన్తో కానీ లేదా జాతీయ కమిషన్తో కానీ ఫిర్యాదు చేయవచ్చు. సెక్షన్ 12 ప్రకారం ఫిర్యాదు చేసిన వ్యక్తి సెక్షన్ 12 ప్రకారం ఫిర్యాదు చేసిన వ్యక్తి బాధ్యుడైన వినియోగదారుడు. సెక్షన్ 12 ప్రకారం ఫిర్యాదు చేసిన వ్యక్తి బాధ్యుడైన వ్యక్తి అంటే వినియోగదారుడు అనేవాడు ఆసక్తి కలిగిన తోటి వినియోగదారుడు లేదా వినియోగదారులు లేదా అతని తరపున న్యాయవాది, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం నమోదు చేయబడిన స్వచ్ఛంద సంస్థ. కంపెనీ వినియోగదారుల సంఘాలు వినియోగదారుని తరపున ఫిర్యాదు చేయవచ్చు. కంపెనీ వినియోగదారుల సంఘాలను వినియోగదారుల తరపున ఫిర్యాదు అనేది చేయవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సెక్షన్ 12 ప్రకారం కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో బాధ్యుడైన వినియోగదారుడు ఇంట్రెస్ట్ కలిగిన తోటి వినియోగదారులతో అంటే ఆసక్తి కలిగిన తోటి కన్జ్యూమర్స్తో కావచ్చు, తోటి వినియోగదారులతో లేదా వినియోగదారు కన్జ్యూమర్స్ లేదా అతని తరపున న్యాయవాది, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం నమోదు చేయబడిన స్వచ్ఛంద సంస్థ. రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం అనేది నమోదు చేయబడిన స్వచ్ఛంద సంస్థ కంపెనీ వినియోగదారుల సంఘాలు వినియోగదారుని తరపున ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ కంప్లైంట్ చేయుటకు అవకాశం వచ్చిన తేదీ నుండి 2 సంవత్సరాల కాల వ్యవధి మించకుండా ఫిర్యాదు చేయుటకు అవకాశం వచ్చిన తేదీ నుండి 2 సంవత్సరాల కాల వ్యవధి మించకుండా వినియోగదారుడు ఫిర్యాదు చేయవచ్చు. తగిన కారణాలు చూపిన ఎడల పరిమితి ముగిసినప్పటికీ కానీ వారు మినహాయింపు ఇవ్వవచ్చును. ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే, వినియోగదారుల వివాద పరిష్కార యంత్రాంగం అనేది వినియోగదారుల వివాదాల పరిష్కార యంత్రాంగము కన్జ్యూమర్స్ డిస్ట్రిబ్యూట్స్ అండ్ రిడ్రెసల్ మిషనరీ రెసిడెన్షియల్
మిషనరీ. కన్జ్యూమర్ డిస్ట్రిబ్యూట్స్ రెసిడెన్షియల్ మిషనరీ అనేది క్వాసీ కోర్టులుగా భావించబడే యంత్రాంగంలో 3 అంశాలు కలవు. క్వాసీ కోర్టులుగా భావించబడే యంత్రాంగంలో 3 అంచెలు గలవు. జిల్లా ఫోరం, డిస్ట్రాక్ట్ ఫ్రమ్ రాష్ట్ర కమిషన్, స్టేట్ కమిషన్, జాతీయ కమిషన్, నేషనల్ కమిషన్. డిస్ట్రాక్ట్ ఫార్మ్, జిల్లా ఫామ్ అంటే జిల్లా ఫారం. డిస్టిక్ ఫామ్, ఫరం అని కూడా అనొచ్చు. డిస్టిక్ ఫామ్. స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్. డిస్టిక్ ఫామ్ ఈ యాక్ట్లో సెక్షన్ 9 క్లాస్ సబ్సెక్షన్ ఏ క్రింద, ఈ చట్టంలో సెక్షన్ 9 క్లాస్ సబ్సెక్షన్ ఏ క్రింద ఏర్పాటు చేయబడిన వినియోగదారుల వివాదాల పరిష్కారంలో ప్రాథమిక స్థాయిలో ఏర్పడిన న్యాయస్థానాన్ని జిల్లా ఫామ్ అంటారు. సెక్షన్ 9 క్లాస్ సబ్సెక్షన్ ఏ క్రింద ఏర్పాటు చేయబడిన వినియోగదారుడు ఎవరైతే ఉంటారో వివాదాల పరిష్కార రంగంలో ప్రాథమిక స్థాయిలో ఏర్పడిన న్యాయస్థానాన్ని జిల్లా ఫామ్ అంటామని చెప్పేసి చెప్పుకుంటాం. ప్రతి జిల్లాకు ఒక్కొక్క ఫామ్ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ప్రచురణ ద్వారా ఏర్పాటు చేస్తుంది. అవసరమని భావించిన ఎడల 1 కంటే ఎక్కువ కూడా ఏర్పాటు చేయవచ్చు. అవసరమని భావించిన ఎడల 1 కంటే ఎక్కువ కూడా ఏర్పాటు చేయవచ్చు. నెక్స్ట్ వన్ కంటిన్యూషన్. ప్రస్తుతం పని చేస్తున్నా లేదా రిటైర్ అయినా లేదా ఆ పదవికి అర్హత కలిగిన వ్యక్తిని జిల్లా ఫామ్కు అధ్యక్షునిగా నియమిస్తారు. కంటిన్యూషన్ ఏంటంటే జిల్లా ఫామ్ కంటిన్యూషన్ ప్రస్తుతం పనిచేస్తున్నా లేదా రిటైర్ అయినా లేదా ఆ పదవికి అర్హత కలిగిన వ్యక్తిని కానీ లేదా ఫామ్కు చెందిన అధ్యక్షునిగా నియమిస్తారంట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సామర్థ్యం నీతి అనుభవంతో పాటు ఎక్స్పీరియన్స్ అనుభవంతో పాటు గణక వాణిజ్య ఆర్థిక పారిశ్రామిక న్యాయశాస్త్రంలోనూ ప్రభుత్వ రంగానికి సంబంధించిన సమస్యలపై పరిజ్ఞానం, అనుభవం కలిగిన 2 వ్యక్తులను సభ్యులుగా నియమిస్తారు. వారిలో ఒకరు స్త్రీ అయి ఉండాలి. జిల్లా ఫామ్కి ప్రతి సభ్యుడు అనగా అధ్యక్షుడు లేదా మెంబర్లు 5 సంవత్సరాలు కాలపరిమితిని కానీ 5 సంవత్సరాల అంటే వయసు వచ్చే వరకు కానీ
వయసు అనేది వచ్చే వరకు, కానీ ఏది ముందు అయినా అంతవరకు పదవిలో కొనసాగుతారు. తర్వాత రెండవ పర్యాయం వినియోగించరాదు. జిల్లా అధ్యక్షత స్థానం ఖాళీ అయినప్పుడు తిరిగి నియామకం జరిగే వరకు జిల్లా అదనపు జడ్జ్ ఆ బాధ్యతలను నిర్వహిస్తారు. సభ్యుల ఉద్యోగ నిబంధనలు 10 దినాలు సెలవుల రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు మాదిరిగానే ఉంటాయి. జిల్లా అధ్యక్షత స్థానం ఖాళీ అయినప్పుడు జిల్లా అధ్యక్షత స్థానం ప్లేస్ ఏదైతే ఉంటుందో ఖాళీ అయినప్పుడు తిరిగి నియామకం జరిగే వరకు జిల్లా అదనపు జడ్జి ఆ బాధ్యతలను నిర్వహిస్తారు. సభ్యుల ఉద్యోగ నిబంధనలు 10 దినాలు సెలవులు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మాదిరిగానే ఉంటాయి. జిల్లా ఫామ్ యొక్క అధికార ముద్ర చిహ్నం రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగానే ఉంటాయి. జిల్లా ఫామ్కు ఆఫీస్ మరియు సిబ్బంది ఉంటారు. సమావేశాలు జిల్లా ఫామ్ను ఎప్పుడు అవసరమని భావించినా అప్పుడు అధ్యక్షుడు సమావేశపరచవచ్చు. ఒక్క సభ్యుడు హాజరు కాని ఎడల సమావేశమును వాయిదా వేయనవసరం లేదు. సమావేశంలోని ఉత్తర్వులపై అందరూ సంతకం చేయాలి. ఇక్కడ సమావేశాలు ఏంటంటే మీటింగ్స్ అని చెప్పచ్చు, గ్యాదరింగ్. ఈ సమావేశాలు జిల్లా ఫామ్లోని ఎప్పుడు అవసరమని భావించినా అప్పుడు అధ్యక్షుడు సమావేశపరచవచ్చు. ఒక్క సభ్యుడు హాజరు కాని ఎడల సమావేశంను వాయిదా వేయనవసరం లేదు. ఒక్క సభ్యుడు హాజరు కాలేకపోయినా దాన్ని మనం క్యాన్సిల్ చేయవలసిన అవసరం లేదు. ఒక సభ్యుడు ఒక సభ్యుడు హాజరు కాని ఎడల సమావేశము వాయిదా వేయనవసరం లేదని చెప్పచ్చు. సమావేశంలోని ఉత్తర్వులపై అందరూ సంతకం చేయాలి. సమావేశంలోని ఉత్తర్వులపై అందరూ కూడా సంతకం అనేది, సిగ్నేచర్ అనేది చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, జిల్లా ఫామ్ పరిధి. జ్యూరిడిక్షన్. జిల్లా ఫామ్ పరిధి అనేది జ్యూరిడిక్షన్. ఈ చట్టంలోని ఇతర నిబంధనలకు లోబడి జిల్లా ఫోరం పరిధి అనేది ఎలా ఉంటుందంటే ఈ యాక్ట్ అనేది ఇతర నిబంధనలు అనేవి కండిషన్కు లోబడి సరుకు లేక సేవల విలువ మరియు పొందగొరే అంటే నష్టపరిహారం కలిసి రూ. 20 లక్షలకు మించని ఎడల నష్టపరిహారం కలిసి
20 లక్షలకు మించని ఎడల వినియోగదారుడు జిల్లా ఫామ్లో మాత్రమే ఫిర్యాదు చేయాలి. జిల్లా ఫామ్లో మాత్రమే ఫిర్యాదు అనేది చేయాలి. ఎదుటి పార్టీ స్వయంగా లాభం కొరకు వ్యాపారం చేస్తున్న ప్రదేశము లేదా పూర్తిగా కానీ లేదా ఇక్కడ వ్యాపారం చేస్తున్న ప్రదేశం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ వాణిజ్యానికి దారితీసే చోటు నందు గల జిల్లా ఫామ్లో మాత్రమే ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేయు విధానం వినియోగదారుని నిర్వచనంలో ఉదహరించిన వ్యక్తి లిఖితపూర్వకంగా తగిన జిల్లా ఫామ్లో ఫిర్యాదు చేయవచ్చును. ఇక్కడ జిల్లా ఫామ్ పరిధి అనేది జ్యూరిడికేషన్స్ చట్టంలో ఇతర నిబంధనలు లోబడి సరుకు లేక సేవల విలువ మరియు పొందగరే నష్టపరిహారం కలిసి 20 లక్షలకు మించని ఎడల వినియోగదారుడు జిల్లా ఫారంలో మాత్రమే ఫిర్యాదు చేయాలి. ఎదుటి పార్టీ స్వయంగా లాభం కొరకు వ్యాపారం చేస్తున్న ప్రదేశము లేదా పూర్తిగా కానీ పాక్షికంగా కానీ వాణిజ్యానికి దారితీసే చోటు నందుగల జిల్లా ఫామ్లో మాత్రమే కంప్లైంట్ అనేది చేయాలి. ఫిర్యాదు చేయు విధానము వినియోగదారుని నిర్వచనంలో ఉదహరించిన వ్యక్తి లిఖితపూర్వకంగా తగిన జిల్లా ఫామ్లో కంప్లైంట్ చేయవచ్చు. నిర్ణీతమైన నమూనాలో కానీ పోస్ట్ కవర్ మీద కానీ లేదా తెల్ల కాగితంపై రాసి కానీ కంప్లైంట్ ఫామ్కు అందజేయవచ్చు. ఫిర్యాదు చేయుటకు ఫీజు లేదా స్టాంప్ డ్యూటీ లాంటివి ఏమీ చెల్లించిన అవసరం లేదు. కంప్లైంట్ అందిన తరువాత ఫామ్ తీసుకునే చర్యలు. ఫిర్యాదు అందిన తరువాత ఎదుటి పార్టీకి కంప్లైంట్ యొక్క సకలను పంపిణీ 30 రోజుల్లో తన సమాచారాన్ని తెలుపమని జిల్లా ఫామ్ ఆదేశించు. ఈ గడువును మరో 15 రోజుల వరకు పొడిగించే అధికారం జిల్లా ఫామ్కు కలదు. ఎదుటి పార్టీ ఫిర్యాదు ఎదుటి పార్టీ కంప్లైంట్ అనేది నగలు ముట్టగానే అందులో తనపై మోపిన అభియోగాన్ని ఖండించిన లేదా ఎదుటివారి ఎటువంటి సమాధానాన్ని పంపకపోయిన ఎడల అప్పుడు వినియోగదారుని వివాదం ఏర్పడినట్లు అగును. దానిని పరిష్కరించుటకు ఫామ్ తగిన చర్యలు తీసుకోవలెను. ఇరు పక్షాల వారి వాదనలను వారు సమర్పించిన రికార్డులను పరిశీలించి మరియు సాక్షులు ఇచ్చిన సమాచారమును పరిగణలోకి తీసుకుని ఫామ్ విధానాన్ని పరిష్కరిస్తుంది. విధానాన్ని పరిష్కరించేటప్పుడు సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలన్నింటినీ జిల్లా ఫారంలో కూడా ఉపయోగించుకుంటుంది. అందులో భాగంగానే ఎదుటి పార్టీ మరియు సాక్షులను సమాను చేయుట,
ప్రమాణం చేయుట, వారిని నిర్ధారించుట, రుజువు కొరకు అవసరమైన పత్రాలను మరియు ఇతర వస్తువులను పరచమని ఆదేశించుట మొదలగు చర్యలు చేపట్టబడును. ఫిర్యాదులో ఆరోపించబడిన అభియోగం పరీక్ష లేదా కేంద్ర విశ్లేషణ చేయకుండా నిర్ధారణకు వీలు కానట్టి సరుకు గురించి అయిన ఫిర్యాదు కంప్లైంట్దారు నుండి ఆ సరుకులోని కొద్ది భాగాన్ని శాంపుల్గా తీసుకొని దానిని సీల్ వేసి సంబంధిత ప్రయోగాలకు ఫామ్ పంపును. దాని ఫలితాలను తెలుపుతూ నివేదికలను 15 రోజుల లోపు కానీ జిల్లా ఫామ్కు పొడిగింపబడిన వ్యవధి కానీ అందజేయవాలని ప్రయోగశాలను ఆదేశించెను. శాంపిల్స్ను పరీక్షలను పంపుటకు మరియు పరీక్షకయ్యే రుసుము కంప్లైంట్ నుండి ఫామ్ వసూలు చేయును. ఈ కంప్లైంట్ ఆ సొమ్మును చెల్లించలేని వాడైనా మినహాయింపు ఇవ్వచ్చు. ప్రయోగశాల నుండి నివేదిక అందిన తరువాత ఫామ్ తన రిమార్కులను తెలుపుతూ ఎదుటి పార్టీకి పంపడం అనేది జరుగుతుంది. ఎదుటి పార్టీ నుండి సమాధానం నిర్ణీత కాలపు లోపు అనగా 45 రోజుల లోపుగా వచ్చిన తరువాత కంప్లైంట్లోని ఆరోపణలు నిజమని భావించిన యెడల తదనుగుణంగా ఈ ఫామ్ ఏదైతే ఉంటుందో ఉత్తర్వులను జారీ చేయును. నెక్స్ట్ వన్ పరిష్కార గడువు. ప్రయోగశాలలకు సరుకులను పంపనవసరం లేని సందర్భాలలో జిల్లా ఫామ్ తన తీర్పును 90 రోజుల్లో కానీ లేదా ప్రయోగశాలలకు పంపే సందర్భంలో 150 రోజుల లోపుగాను ఇస్తుంది. ఆ తీర్పులపై ఫామ్ అందరూ కూడా సంతకం చేయాలి. నమూనా శిక్ష. జిల్లా ఫామ్ ఇచ్చిన ఉత్తర్వులను ఏ పార్టీ అయినా ధిక్కరించిన యెడల 2,000 రూపాయలు అంటే 2,000 రూపాయలు తక్కువ కాకుండాను 10,000 రూపాయలు మించకుండాను జరిమానా కానీ లేదా ఒక నెల రోజులకు తక్కువ కాకుండాను సంవత్సరాలకు మించకుండాను జైలు శిక్ష కానీ లేదా పై రెండింటిని కానీ విధించవచ్చును. స్త్రీలు ఏ పార్టీ అయినా ఫామ్ ఇచ్చిన ఉత్తర్వుల పట్ల అసంతృప్తి చెందిన యెడల
ఫామ్ ఇచ్చిన ఉత్తర్వుల పట్ల అసంతృప్తి చెందిన ఎడల అట్టి ఉత్తర్వుల వెలువడిన రోజుల్లోగా రాష్ట్ర కమిషన్కు అప్పీల్ చేసుకొనవచ్చును. తర్వాత స్టేట్ కమిషన్. ఈ చట్టంలో సెక్షన్ 9 క్లాజ్ సబ్సెక్షన్ బి క్రింది ఏర్పాటు చేయబడిన న్యాయస్థానాన్ని రాష్ట్ర కమిషన్ అంటారు. యంత్రాంగంలో ఇది మధ్యస్థాయి న్యాయస్థానం. ప్రతి రాష్ట్రానికి రాష్ట్ర కమిషనర్ ఏర్పాటు వీలు కల్పించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కమిషన్ ఏర్పాటు చేస్తారు. నిర్మాణం. సెక్షన్ 16. ఇందులో ఒక అధ్యక్షుడు మరియు ఇతర సభ్యులు ఉంటారు. హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులలో ఒకరు కానీ లేదా రిటైర్ అయిన న్యాయమూర్తులు కానీ కమిషన్కు అధ్యక్షుడినిగా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. సామర్థ్యం నీతి అనుభవంతో పాటు గణక వాణిజ్య ఆర్థిక పారిశ్రామిక న్యాయశాస్త్రంలోనూ ప్రభుత్వ రంగానికి సంబంధించిన సమస్యలపై పరిజ్ఞానం, అనుభవం కలిగిన 2 సభ్యులను కూడా నియమిస్తుంది. వీరిలో ఒక స్త్రీ విధికి ఉండాలి. పదవీ కాలం కమిషన్లోను అధ్యక్షుడు మరియు ఇతర సభ్యులకు ఎవరికైనా 5 సంవత్సరాలు కానీ 65 సంవత్సరాలు పరిమితి కానీ ఏది ముందు అయినా పదవీ కాలమును వారు రెండవసారి నియామకానికి అర్హులు కారు. పని దినాలు, సెలవులు, ఆఫీస్ సమావేశాలకు సంబంధించిన నియమాలు జిల్లా ఫామ్లో తెలిపినట్లుగానే ఉంటాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తుంది. రాష్ట్ర కమిషన్ పరిధి సెక్షన్ 17. సరుకు లేక సేవల విలువ మరియు పొందగానే నష్టపరిహారం కలిసి 20 లక్షలకు మించి 1 కోటి రూపాయలకు మించకుండా ఉన్న ఎడల రాష్ట్ర కమిషన్లో మాత్రమే కంప్లైంట్ చేయాలి. అట్లే జిల్లా ఫామ్లో ఇచ్చిన తీర్పులపై అప్పీలను కూడా చేయవచ్చు. ఫిర్యాదు చేసే విధానము అంటే కంప్లైంట్ చేసే విధానము, కంప్లైంట్ చేసిన తరువాత కమిషన్ చేపట్టే చర్యలు, కమిషన్ ఇచ్చే తీర్పు, జరిమానా, శిక్ష మొదలగు అంశాలకు సంబంధించిన నియమాలు జిల్లా ఫామ్లో శీర్షికలో వివరించినట్లుగా ఉండును. ఇచ్చటి తీర్పులపై
జాతీయ కమిషన్కు మాత్రమే అప్పీల్ చేయవచ్చు. క్వశ్చన్ కంప్లీటెడ్. టుమారో క్లాస్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే.